ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ ఉదయకాలాన నిరాశతో, గుండె నిండా భారముతో, నా పరిస్థితి మారదా, నా జీవితానికి ఒక దారి దొరకదా అని కన్నీరు పెట్టుకుంటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఒక్క మాట విను. నీ జీవితంలో సమస్తము ముగిసిపోయింది అనుకుంటున్న చోటే నా యేసయ్య నీ కోసము ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ ప్రపంచము నిన్ను త్రోసివేసి ఉండవచ్చు, నీ మనుషులు నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, కాని నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న పరలోకపు తండ్రి నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఈరోజు ఈ క్షణమే నీ జీవితంలో ఒక గొప్ప విడుదల రాబోతుంది. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామములో హృదయపూర్వకమైన ఉదయకాలపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. కొత్త నిబంధన మహాధ్యానము అనే దైవిక కార్యక్రమంలోనికి మీ ప్రతి ఒక్కరికి దైవిక ప్రేమతో నిండిన స్వాగతం. ఈ కొత్త రోజు దేవుడు మనకిచ్చిన మహాకృప, సూర్యోదయంతో పాటు దేవుని నూతన కృపలు మనపై వర్షించబోతున్నాయి. ఈ ఉదయాన్నే మన మనస్సులోని సమస్తమైన సందేహాలను, భయాలను, చీకటి ఆలోచనలను తరిమివేద్దాం. మన హృదయాలను తెరిచి దేవుని వాక్యాన్ని స్వీకరిద్దాం. రండి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, ఈ నూతన రోజును జయకరముగా ప్రారంభించడానికి నా వెనుక ఈ శక్తివంతమైన దినసరి విశ్వాస ప్రకటనలను గట్టిగా విశ్వాసముతో పలకండి. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, కాబట్టి ఏ ఆటంకము నన్ను ఆపలేదు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు నా జీవితంలో దేవుని హస్తము నన్ను నడిపిస్తుంది. నా సమస్త భయాలు యేసు నామములో తొలగిపోతున్నాయి. ఈరోజు నేను తలగా ఉంటాను గాని తోకగా ఉండను. ఉన్నతమైన ఆశీర్వాదాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆమెన్. ప్రియులారా, ఈ విశ్వాస ప్రకటనలు మీ జీవితంలో నెరవేరునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆధ్యాత్మిక సందేశము మీ హృదయానికి ఎంతో ఆశీర్వాదకరముగా, ఉజ్జీవకరముగా ఉంటే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్వామ్యము కావడానికి ఈరోజే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి నా ప్రియులారా, ఈ సందేశంలోనికి వెళ్లే ముందు మన హృదయాలను ఏకము చేసి ఈ చిన్న ఉదయకాలపు ప్రార్థనతో మన నూతన దినమును దేవుని చేతులకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడవైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, ఈ శ్రేష్టమైన ఉదయకాలాన్ని మాకు ప్రసాదించినందుకు నీకే వేలాది స్తుతులను చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి హృదయాలలో ఉన్న భారాలను, వేదనలను నీ పాదాల చెంత పెడుతూ ఉంటుండగా ఈరోజు నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడమని వేడుకుంటున్నాం. వారి ఆత్మలను బలపరచండి, వారి ధైర్యాన్ని నూతనపరచండి. ఈరోజు వారు అడుగుపెట్టే ప్రతి అడుగులో నీ దైవిక హస్తము తోడుగా ఉంచి ఆశీర్వాదకరముగా నడిపించమని మన రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మన కొరకు విరిచిన జీవాహారము మార్కు సువార్త 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలో పరలోక తండ్రి మన కొరకు ఎన్నో అద్భుతమైన, లోతైన ఆధ్యాత్మిక సత్యాలను దాచి ఉంచాడు. ఈ అధ్యాయం ఆరంభంలో యేసయ్య ఒక శక్తివంతమైన ఉపమానాన్ని సెలవిచ్చాడు. అదే ద్రాక్ష తోట కాపరుల ఉపమానము. ఒక యజమానుడు ద్రాక్ష తోటను నాటి దానికి కంచె వేసి ద్రాక్షాల తొట్టి తొలిచి గోపురము కట్టి దానిని కాపరులకు కౌలుకిచ్చి పరదేశమునకు వెళ్ళాడు. పంటకాలము వచ్చినప్పుడు ఆ తోట ఫలములతో తన భాగమును తీసుకొని వచ్చుటకు తన దాసులను పంపాడు. కాని ఆ కాపరులు ఆ దాసులను కొట్టి అవమానించి చంపివేశారు. చివరకు యజమానుడు నా ప్రియ కుమారుడిని గౌరవిస్తారు
అని తనొక్కగానొక్క కుమారుడిని పంపితే ఆ ద్రాక్ష తోట కాపరులు, ఇతడే వారసుడు, ఇతనిని చంపివేయుదము రండి, అప్పుడు ఈ స్వాస్యము మనదగును అని చెప్పి ఆ కుమారుడిని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేశారు. దేవుని బిడ్డలారా, ఈ ఉపమానము వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్రాక్ష తోట అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు లేదా ఈ విశ్వము. యజమానుడు అంటే సమస్తాన్ని సృష్టించిన పరలోకపు తండ్రి. ఆ కాపరులు ఎవరంటే దేవుని వాక్యాన్ని ప్రజలను నడిపించే బాధ్యత కలిగి ఉండి కూడా తమ స్వార్థము కోసము, ధనాశ కోసము, అధికార దాహము కోసము దేవుని ధర్మాన్ని విడిచిపెట్టిన అప్పటి పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు. పంపబడిన దాసులు ఎవరంటే యుగయుగాలుగా ప్రజలను దేవుని వైపు తిప్పడానికి వచ్చిన ప్రవక్తలు. వారు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు. చివరికి యజమానుని కుమారుడు అంటే స్వయాన దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు. ఈ ఉపమానము ద్వారా యేసయ్య తాను మానవాళి రక్షణ కొరకు సిలువలో బలి కాబోతున్నాడు అనే సత్యాన్ని ముందే ప్రవచనాత్మకంగా బయలుపరిచాడు. ఆ తర్వాత పరిసయ్యులు మరియు హేరోదేయులు యేసును మాటల్లో చిక్కించుకోవాలని వచ్చి కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా కాదా అని అడిగారు. అప్పుడు యేసయ్య ఒక నాణ్యాన్ని చూపించి కైసరివి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి అని అత్యంత జ్ఞానముతో సమాధానమిచ్చాడు. ఆ తర్వాత పునరుత్థానము లేదని చెప్పే సద్దుకైలు వచ్చి వివాహము, పునరుత్థానము గురించి ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడు మృతుల దేవుడు కాడు, జీవించు వారి దేవుడు అని సద్దూకైల అజ్ఞానాన్ని ఖండించాడు. ఆపై ఒక శాస్త్రి వచ్చి ఆజ్ఞలన్నిటిలో మొదటిది ఏది అని అడిగినప్పుడు యేసయ్య ధర్మశాస్త్రమంతటిని 2 గొప్ప ఆజ్ఞలుగా సంగ్రహించి చెప్పాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. చివరిగా ఈ అధ్యాయము ముగింపులో యేసయ్య దేవాలయం యొక్క కానుకల పెట్టె యొద్ద కూర్చొని ఉన్నాడు. అనేక మంది ధనవంతులు వచ్చి తమ వద్ద ఉన్న సమృద్ధిలో నుండి గొప్ప కానుకలు వేశారు. కాని ఒక పేద వితంతు వచ్చి తన వద్ద 2 కాసులు అంటే 1 కాసు మీసం మాత్రమే ఆ పెట్టెలో వేసింది. అప్పుడు యేసయ్య తన శిష్యులను పిలిచి, కానుకల పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు సమృద్ధిగా ఉన్న దానిలో నుండి వేశారు, కాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెను అని ఆమె విశ్వాసాన్ని ప్రశంసించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ హృదయ అంతరంగాలను చూసే దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కాని దేవుడు నీ సమర్పణను చూస్తాడు. కాబట్టి ప్రియులారా, మార్కు సువార్త 12వ అధ్యాయంలో దాగి ఉన్న ఈ సత్యాలు కేవలము 2000 సంవత్సరాల క్రితము జరిగిన విషయాలు మాత్రమే కావు. ఇవి ఈరోజు ఈ ఉదయాన్నే నీ జీవితానికి, నీ ప్రస్తుత పరిస్థితికి అచ్చంగా సరిపోయే ప్రత్యక్షతలు. ఈ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి సంఘటన నీ అనుదిన జీవిత పోరాటానికి ఒక దివ్యమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ ద్రాక్ష తోట ఉపమానంలో దేవుడు నీకు ఒక జీవితాన్నిచ్చాడు, ఒక కుటుంబాన్నిచ్చాడు, ఒక ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్నిచ్చాడు, లేదా కొన్ని తలాంతులను నీ చేతికి అప్పగించాడు. దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదాలకు నువ్వు నమ్మకమైన కాపరిగా ఉంటున్నావా? లేదా దేవుడిచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని నీ స్వార్థము కోసం మాత్రమే వాడుకుంటూ దేవునికివ్వాల్సిన ప్రాధాన్యతను విడిచిపెడుతున్నావా? కొన్నిసార్లు మనుషులు తమకు లభించిన విజయాన్ని చూసి ఇదంతా నా కష్టము, నా జ్ఞానము అని విర్రవీగుతుంటారు. కాని వాక్యము సెలవిస్తుంది, మూలకు నెట్టబడిన రాయే మూలకు తలరాయి ఆయను అని. ఈ లోకములో మనుషులు నిన్ను తృణీకరించవచ్చు,
నిన్ను పనికిరాని దానిగా, పనికిరాని వాడిగా మూలన పడవేసి ఉండవచ్చు. ఉద్యోగములో నిన్ను తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. కుటుంబంలో నీకు గుర్తింపు లేకపోయి ఉండవచ్చు. నీతో ఏమీ కాదు అని లోకము నిన్ను హేళన చేసి ఉండవచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క మాట విను. ఏ రాయి అయితే నిర్మాణకులు వద్దని తృణీకరించారో ఆ రాయిని దేవుడు మూలకు తలరాయిగా మార్చినట్టు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో నిన్ను తృణీకరించిన మనుషుల ముందే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. మనుషులు త్రోసివేసిన చోటే దేవుని దయ నీపై నిలిచి ఉంటుంది. ఆ తర్వాత కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వండి అన్న మాటను చూడండి. ఈరోజు నీ జీవితంలో ఆర్థిక భారాలు నిన్ను అలసిపోయేలా చేస్తున్నాయా? అప్పుల బాధలు, ఉద్యోగ అస్థిరత, వ్యాపారముల నష్టాలు నిన్ను రాత్రిళ్ళు నిద్రపోనివ్వడము లేదా? లోక సంబంధమైన బాధ్యతలు, పన్నులు, కుటుంబ అవసరాలు ఒకవైపు నిన్ను వేధిస్తుంటే దేవుని ఆధ్యాత్మిక జీవితానికి సమయము ఇవ్వలేకపోతున్నానని నలిగిపోతున్నావా? యేసయ్య స్పష్టముగా సెలవిస్తున్నాడు. లోక సంబంధమైన బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చు. అలాగే దేవునికివ్వాల్సిన హృదయాన్ని, ప్రార్థనను, సమయాన్ని, కృతజ్ఞతను దేవునికి ప్రతిష్ఠించు. దేవుని ప్రాధాన్యతను నీ జీవితంలో మొదటి స్థానములో ఉంచినప్పుడు నీ సమస్త ఆర్థిక అవసరాలను ఆయన తన ఐశ్వర్యము చొప్పున తీర్చడానికి సమర్థుడు. అంతేకాదు నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆజ్ఞలన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమించడమే అని యేసయ్య చెప్పాడు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనలు, తోడబుట్టిన వారి మధ్య వివాదాలు నిన్ను వేధిస్తున్నాయా? వాక్యము సెలవిస్తుంది, నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించు. ఆ ప్రేమతో నీ పొరుగువారు, నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించు. క్షమాపణ లేని చోట ఆశీర్వాదము నిలవదు. ఈ ఉదయాన్నే నీ హృదయంలోని పగను, అసూయను, ద్వేషాన్ని తీసివేసి ప్రేమతో నింపబడితే దేవుడు నీ కుటుంబంలో విరిగిపోయిన సంబంధాలను మళ్ళీ అతకబెట్టబోతున్నాడు. చివరిగా నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ పేద వితంతును ఒక్కసారి నీ మనోనేత్రాల ముందు ఉంచుకో. ధనవంతులు వేల సంఖ్యలో మూటల కొద్ది నాణాలు తేవచ్చు. కాని ఆ పేద వితంతు తెచ్చింది కేవలం 2 కాసులు మాత్రమే. కాని పరలోకము దృష్టిలో ఆ 2 కాసులే సమస్తము కంటే మిన్నగా కనబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆమె తన వద్ద ఉన్న మిగులును ఇవ్వలేదు. తన ఆకలిని, తన అవసరాన్ని, తన సమస్త జీవనాన్ని దేవుని చేతిలో పెట్టింది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఏమి ఉంది? నా దగ్గర గొప్ప విద్య లేదు, గొప్ప ధనము లేదు, గొప్ప ఆస్తిపాస్తులు లేవు, నా ప్రార్థనలకు బలముందా? నా వల్ల ఏమవుతుంది అని నిరాశపడుతున్నావా? దేవునికి నీ దగ్గర ఉన్న గొప్పతనాలు అక్కరలేదు బిడ్డ. నీ దగ్గర ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని, నీ నలిగిన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు. నువ్విచ్చే ఆ చిన్న అర్పణను, నువ్వు చేసే ఆ చిన్న కన్నీటి ప్రార్థనను దేవుడు పరలోకము నుండి చూస్తున్నాడు. లోకము నీ వద్ద ఉన్న పరిమాణాన్ని చూస్తుంది. కాని నేను ఆరాధిస్తున్న నా దేవుడు నీ హృదయ పరిమాణాన్ని చూస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ త్యాగాన్ని, నీ నిశ్శబ్ద పోరాటాన్ని ఏనాడు మర్చిపోడు. ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థము చేసుకోవడానికి నేను మీకొక నిజ జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది కేవలం ఒక కథ కాదు. వాక్యాన్ని నమ్మితే జీవితాలు ఎలా మారుతాయో నిరూపించే ఒక సజీవమైన సాక్ష్యము. ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితము కిషన్ అనే ఒక సాధారణ యజమాని ఉండేవాడు. ఆయన ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన ఎంతో నిజాయితీపరుడు, భక్తిపరుడు. కాని అనుకోకుండా ఆయన వ్యాపారంలో ఒక పెద్ద నష్టము వచ్చింది. భాగస్వాములు ఆయనను మోసము చేశారు. కిషన్ పై కొండంత అప్పుల భారము పడింది. ఎంతగా అంటే ఇల్లు గడవడమే కష్టమైంది. పిల్లల పాఠశాల ఫీజులు కట్టలేని పరిస్థితి. ప్రెస్ యంత్రాలను జప్తు చేయడానికి
అప్పులవారు ఇంటి ముందుకు వచ్చి నిలబడేవారు. సమాజంలో ఆయన గౌరవము మట్టిపాలైంది. బంధువులు, స్నేహితులు ఆయనను చూసి నవ్వేవారు. దేవుడు దేవుడు అంటావు కదా, నీ దేవుడు నిన్నెందుకు ఈ స్థితిలో వదిలేశాడు అని హేళన చేసేవారు. లోకము ఆయనను పనికిరానివాడు అని ముద్రవేసి మూలను నెట్టివేసింది. ప్రియులారా, మార్కు సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడిన తృణీకరించబడిన రాయి లాగా కిషన్ పరిస్థితి మారింది. ఒక ఉదయం ఇక నా వల్ల కాదు, ఈ జీవితం అంతము చేసుకుందాము అనుకునే అంత అనే నిరాశ ఆయనను చుట్టుముట్టింది. ఆ సమయంలో ఆయన తన పరిశుద్ధ లేఖన భాగమును తెరిచి కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించాడు. సరిగ్గా ఆయన కళ్ళు మార్కు సువార్త 12వ అధ్యాయంపై పడ్డాయి. అక్కడ యేసయ్య చెప్పిన మాటలు ఆయన హృదయంలోనికి బాణముల గుచ్చుకున్నాయి. నిర్మాణాలకు నిరకరించిన రాయే మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలననే ఆయను. ఇది మన దృష్టికి ఆశ్చర్యము. అలాగే ఆ పేద వితంతు దృశ్యము ఆయన కళ్ళ ముందు మెదిలింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ క్షణంలో కిషన్ మోకాళ్లపై పడి ఏడుస్తూ ఇలా అన్నాడు, ప్రభువా, లోకము నన్ను తృణీకరించింది. నా దగ్గర ఏమీ లేదు. ఆ పేద వితంతు దగ్గర ఉన్న 2 కాసుల్లాంటి నా నలిగిన హృదయము, నా చిన్న విశ్వాసం మాత్రమే ఉన్నాయి. దీనిని నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను మూలకు తలరాయిగా మార్చే శక్తి నీకుందయ్యా అని సంపూర్ణంగా తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఆ రోజు నుండి నా ప్రియ దేవుని బిడ్డ కిషన్ భయాన్ని విడిచిపెట్టాడు. మానవ మాతృల సహాయము కొరకు ప్రాధేయపడటము మానేసి ప్రతి ఉదయాన్నే దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. నమ్మకముగా, పట్టుదలతో, చిన్న చిన్న పనులతో మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుని అద్భుతం అక్కడ మొదలైంది. అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద వ్యాపార సంస్థ నుండి ఆయనకు ఊహించని ఒక అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. వారు ముందుగానే కొంత ధనాన్ని అడ్వాన్స్గా చెల్లించారు. కిషన్ ఆశ్చర్యపోయాడు. ఆయన నమ్మకముగా ఆ పనిని పూర్తి చేశాడు. దేవుని కృప ఆయనపై తోడుగా ఉంది. ఒక దాని తరువాత ఒకటిగా ఆయన వ్యాపారము తిరిగి ఊహించని రీతిలో అభివృద్ధి చెందడము ప్రారంభించింది. కొద్ది నెలల్లోనే కిషన్ తన అప్పులన్నీ పూర్తిగా తీర్చివేశాడు. ఏ మనుషులైతే ఆయనను చూసి నవ్వి తృణీకరించారో అదే మనుషులు ఆశ్చర్యపోయేలా దేవుడు ఆయనను హెచ్చించాడు. కిషన్ ప్రింటింగ్ ప్రెస్ ఈ రోజు 100 మందికి ఉపాధినిచ్చే ఒక పెద్ద సంస్థగా మారింది. ఈ ఉదయాన్నే ఈ సాక్ష్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, కిషన్ జీవితంలో అద్భుతము చేసిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నువ్వెదుర్కొంటున్న ఆర్థిక పోరాటము ఎంత పెద్దదైనా, నువ్వు అనుభవిస్తున్న నిరాశ ఎంత లోతైనదైనా దేవునికి అది చాలా చిన్న విషయం. లోకము నిన్ను మూలన పడేసిన రాయిగా చూస్తూ ఉందేమో, కాని నీ దేవుడు నిన్ను మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు. నీ దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని దేవునికి సమర్పించు. ఆయన నీ జీవితంలో ఊహించని తలరాతను రాయబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ చోట ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతివైన మా యెహోవా దేవా, నీ పరిశుద్ధమైన ప్రభావము కలిగిన దివ్య నామానికి యుగయుగాలు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో ద్వారా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ రక్తం యొక్క ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తున్నాను. దేవా, మార్కు సువార్త 12వ అధ్యాయము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీకు స్తోత్రం. ఈ ప్రార్థన వింటున్న నా ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న సమస్తమైన చీకటి శక్తులు, భయాలు, నిరాశలు యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. తండ్రి, మనుషుల చేత తృణీకరించబడి మా జీవితం ఇంతేనా అని కుమిలిపోతున్న బిడ్డలను నువ్వు జ్ఞాపకము చేసుకోండి. మూలకు నెట్టబడిన రాయిని
తలరాయిగా మార్చిన యేసయ్య ఈరోజు ఈ వాక్యము వింటున్న బిడ్డల జీవితాలను హెచ్చించబోతున్నందుకు నీకే స్తోత్రం. వారి అవమానమునకు ప్రతిగా రెండంతల ఘనతను మీరు వారికి ప్రసాదించండి. ప్రభు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అప్పుల భారముతో నలిగిపోతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వమని చెప్పిన నా తండ్రి, ఈ వాక్యము వింటున్న బిడ్డల ఆర్థిక కట్టుబాట్లు తెంచివేయండి. వారి అప్పుల నుండి సంపూర్ణ విడుదలను దయచేయండి. వారి చేతి పనులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. వారి పాత్రలు నిండి పొర్లునుగాక. ఆ పేద వితంతు యొక్క చిన్న అర్పణను చూసి ప్రశంసించిన దేవా, ఇదిగో నీ బిడ్డలు నమ్మకముతో నీ సన్నిధిలో విత్తుతున్న ప్రతి విత్తనాన్ని, వారు చేస్తున్న ప్రతి ప్రార్థనను అయ్యా నీవు పరలోకము నుండి అంగీకరించి నూరంతల ఆశీర్వాదమును వారిపై కుమ్మరించమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా నీవు మృతులకు దేవుడవు కాదు, జీవించు వారి దేవుడవు. ఇప్పుడే నీ గాయపడిన హస్తాన్ని చాపి ఇదిగో నా ప్రియ బిడ్డలందరినీ తాకండి. యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీనత, ప్రతి రోగము, ప్రతి క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, సమస్త శారీరక రుగ్మతులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో లయమైపోవునుగాక. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దైవిక స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. వివాహము కాక ఏళ్లతో నిరీక్షిస్తున్న యువతి యువకులకు శ్రేష్టమైన జీవిత భాగస్వాములను దయచేయండి. తండ్రి, గర్భఫలములు లేక కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తున్న దంపతుల గర్భాన్ని ఇప్పుడే తెరవండి. ఫలభరితమైన ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో సమాధానము లేక గొడవలతో ఎండిపోవడానికి సిద్ధముగా ఉన్న జంటలను నీ ప్రేమ బంధముతో ముడివేయండి. విరిగిపోయిన హృదయాలను కట్టండి. పిల్లల భవిష్యత్తును వెలిగించండి. విదేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న నీ ప్రియ బిడ్డలకు నీ దైవికమైన రక్షణ గోడలా ఉంచమని వేడుకుంటున్నా. అయ్యా, మా దేశాన్ని, మా నాయకులను, మా సైనికులను, వ్యవసాయం చేస్తున్న రైతులను ఆశీర్వదించండి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ నూతన ఆశీర్వాదాలతో నింపండి. అయ్యా, ఈరోజు నీ ప్రియ బిడ్డలు చేసే ప్రతి ప్రయాణంలో బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా, వారి ముందున్న సమస్త అడ్డంకులు, కొండలను సమభూమిగా మార్చివేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు జీవం కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయానికి ఎంతో ఆశీర్వాదకరముగా, బలవర్తకంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ప్రియులారా, రేపటి దినాన మార్కు సువార్త 13వ అధ్యాయము అంత్య దినాల గురించిన హెచ్చరికలు, ప్రభు రెండవ రాకడ సంకేతాలు, మరి ఆ దినాలలో విశ్వాసులు ఎలా సిద్ధపడాలి అనే పరలోక రహస్యాలను రేపటి సందేశంలో లోతుగా ధ్యానించబోతున్నాం. కాబట్టి రేపటి ఉదయకాల సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్.